ఒక దర్శనంగా. అది ఇదే ఆలోచన, స్థలం ఉంటే బాగుంటుంది, అక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నామని. ప్రభు చెప్పారు, నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, అతను మీకు ఒక సమాచారం చెప్తాడు, ఆ ప్రకారం మీరు వెళ్ళండి. నా ప్రక్కరు మీరు రమేష్ది. ఏంటన్నా అంత పెందల కన్నా లేచారు మీరు అన్నాడు. ఒక దర్శనం ఇచ్చాడు రమేష్ ప్రభు. కల వచ్చింది అంటే, అవునన్నా వెళ్దాం పదన్నా, నా బ్రష్ చేయలేదు రమేష్ అన్న, వెళ్దాం పద మనం అని. ఒక 7 ఉన్నారు. ప్రభు ఒక్కతనే చూపెడతానన్నాడు, పొలంలో ఒక్కతన్నే చూపెడతానన్నాడు. వాళ్ళు 7 ఉన్నారు రమేష్ అన్న. ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఒక్కడే ఉన్నాడు. ఆ కారులో వచ్చిన 6 వెళ్ళిపోయి, రమేష్ లేరు. ఫుల్ వంటావందం పెట్టుకొని ఉన్నాం. ఓ 50 ఎకరాలు ఉందా అన్నా. ఎక్కడి సార్? ఆ హోసన్న వాళ్ళు నిన్న రాత్రి కూడా అనౌన్స్ చేశారు సార్ 50 ఎకరాలు కావాలని. ఎక్కడ దొరుకుతుంది సార్? ఆ హోసన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు సార్ అంటే మాతోనే. సరేలే, 50 ఎకరాలు చూడు. లేమల్లికి ఇటువైపున కొంచెం పొలాలు ఉన్నట్లుగా, అమ్ముతాం అన్నట్లుగా ఆచూకీ ఉంది సార్, అక్కడ ఏదన్నా ట్రై చేయండి అన్నాడు. వెంటనే వచ్చి సేవకులకు చెప్పాను, ఇక మీదట అక్కడ ప్రయత్నించండి, దేవుడు అద్భుతం చేస్తాడు. అదే ఇది స్పష్టంగా గుర్తుపట్టాం. ఇదే